కుంభమేళా అంటే ఏంటో తెలుసా? దీని వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది. దేవతలు మనుషులు కలిసి సాగర మథనం చేస్తున్నప్పుడు అందులోంచి పుట్టుకు వచ్చిన 14 రత్నాలలో ఒకటైనదే అమృత కలశం. అమృతము రాక్షసుల చేతిలో పడకుండా ఇంద్రుడి కుమారుడైన జయంతుడు, సూర్యుడు, చంద్రుడు, శనిదేవుడు, బృహస్పతితో పాటు అమృత కలశం తీసుకుని విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారం గరుక్మంతుడికి ఇచ్చారట. 12 రోజుల పాటు అమృత కలశాన్ని పట్టుకుని పరుగులు తీశారంట. హ్యూమన్ ఇయర్స్ లో 12 రోజులంటే 12 సంవత్సరాలు. ఆ క్రమంలో అమృత కలశం నుండి 4 చుక్కలు భూలోకంలో పడ్డాయంట. ఆ ప్రదేశాలే హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిన్ మరియు నాసిక్. సూర్యుడు, చంద్రుడు, గురుగ్రహం యొక్క లొకేషన్ బట్టి కుంభమేళా అనేది ఎక్కడ చేయాలనేది డిసైడ్ అవుతుంది. ప్రతి సంవత్సరం మాఘమేళా అని, 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధకుంభని, 12 సంవత్సరాలకి ఒకసారి పూర్ణకుంభని, 144 ఏళ్లకి ఒకసారి మహాకుంభమేళా అని జరుపుతారు. అంటే 12 పూర్ణ కుంభాలు పూర్తయ్యాయి అని అర్థం. పంచాగ్రహి యోగ, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పూర్ణిమ, మహాశివరాత్రి రోజుల నాడు ప్రయాగరాజులో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కుంభమేళా డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ అండ్ వీడియోస్ కోసం కీప్ ఫాలోయింగ్ ప్రధ్యాస్ వరల్డ్.